27 వరకు గత ప్రభుత్వంలో మిర్చి ధర అమ్ముడుపోయింది. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డౌన్ అయిపోయింది. కాబట్టి మీరు ఇంటర్వెన్షన్ కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారని నాకు అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎప్పుడైనా నాఫెడ్ కొన్నదా కేంద్ర ప్రభుత్వ సంస్థ? మార్క్ఫెడ్ మన సంస్థ కదా. రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ని రంగంలోకి దించి కొనవలసినటువంటి మిర్చిని ఇవాళ మీనమేషాలు లెక్కబెట్టి వాళ్ళని పిలిచి మాట్లాడటం, వీళ్ళని పిలిచి మాట్లాడటం, ఇలాంటి నాటకాలు ఆడేటటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరిస్తే మా మీద కేసులు. ఆయన పలకరించడు, కూతవేడి దూరంలో ఉంది, ఆయన వచ్చి పలకరించడు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నాడు, ఆయన వచ్చి పలకరించడు, వాస్తవాలు తెలుసుకోడు. పోనీ ఏదైనా ఎలక్షన్ నోటిఫికేషను అడ్డం ఉందంటే అధికారులు పలకరించవచ్చు కదా. అధికారులు వెళ్ళి అక్కడ వాస్తవాలు తెలుసుకోవచ్చు కదా, అది తెలుసుకోరు. మేము వెళ్ళి తెలుసుకుంటే మా మీద కేసులు పెట్టే కార్యక్రమం. నేను అడుగుతానండి, చంద్రబాబు నాయుడు గారు మ్యూజికల్ నైట్ పెట్టారు కదా మీరు, అంగరంగ వైభవంగా ఆ మ్యూజికల్ నైట్కి అందా వచ్చారు కదా, దానికి మాత్రం ఎన్నికలు కూడా వర్తించదు. జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని పలకరించడానికి వెళ్ళారు కదా, దానికి మాత్రం ఎలక్షన్ కూడా వర్తించదు. రైతుని పలకరించాలంటే మాత్రం ఎలక్షన్ కూడా వర్తిస్తుంది. మా మీద కేసులు పెట్టారు.